మనము అల్లము ఈరోజు సండేనండి, సండే కాబట్టి మనకు అల్లము వల్లాలంటే ఇంకా చాలా చిరాకు కదా చాలామందికి. అందుకనేసి నేను సింపుల్ ప్రాసెస్ చాలా సింపుల్గా చెప్తున్నానండి. అల్లము మనం ఈజీగా ఎలా తీయాలనేది స్పూన్తో అయితే కనుక చూపిస్తున్నాను చూడండి. స్పూన్తో మనము ఇలా తీసామనుకోండి ఇంత లోపలికి వచ్చేస్తుంది, తొక్క కూడా ఇంత వచ్చేస్తుంది. తీయడం కూడా కొద్ది లేటే అవుతుంది. కాబట్టి మనము ముందుగానే చిన్న చిన్న పీసెస్ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా మనము చేసి పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, ఆ చిన్న చిన్న ముక్కలకి మన దగ్గర ఒక ఈ జాలి ఉంటే చాలు. అంటే ఇంకా మనకు పిండి ఏదైనా జలిస్తాం కదా అలాంటిది, లేదంటే ఇంకా టీది ఉంటుంది కదా జాలి, టీ మనము వేస్తాం కదా అలాంటిది ఉన్నా కానీ సరే మనకు సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా, అసలు ఇంత తొక్క రాదు. ఈజీగా మనము చూడండి, 1 కేజీ కాదు 10 కేజీలైనా కానీ సరే మనం తేలిగ్గా ఇలాగా ఈ జాలి పైన పెట్టేసి రుద్దొచ్చండి. ఇలాంటి జాలి ప్రతి ఇంట్లో ఉండొచ్చు, ఎందుకంటే పిండి జల్లలు ఈ కాలంలో కొత్తగా ఇవే వస్తున్నాయి కదా మనకు. మనం స్పూన్తో అయినా కానీ సరే తీయాలన్నా కానీ సరే కొద్దిగా టైమే పడుతుంది మనకు. ఇదైతే ఇంకా జస్ట్ ఇలాగ మనం జాలి పైన పెట్టేసి, ఈ జాలి అని కాదు ఏ జాలి ఉన్నా కానీ సరే ఈ రెండు వైపులా మనం ఎటు తిప్పినా కానీ సరే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి జాలి లేకపోయినా ఇలాంటి జాలి అని కాదు, పిండి చల్లడం అనేది కాదు, ఇంకొకటి ఏదైనా జాలి ఉన్నా కానీ సరే సరిపోతుందండి మనకు. ఈజీగా మనము ఇలా రుద్దితే చాలు, పై పొట్టు ఒకటి వస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. మనం చేయాల్సింది ఒకటే, పెద్ద పెద్ద ఉన్న ముక్కలల్లో చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇన్ని ముక్కలు ఆల్రెడీగా నేను తిక్కేసి ఇక్కడ పెట్టాను, మీరు చూస్తూనే ఉండండి. ఇలాగా పొట్టు అనేది కూడా మనకు పై పొట్టే పోతుంది, కానీ మనకు అల్లం అనేది వేస్ట్ అవడం లేదు ఎక్కడైనా కానీ సరే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. 10 కేజీలైనా కానీ సరే మనం ఇలాగా ఈజీగా రుద్ది ఇలా పాడేయచ్చండి. చాలా తేలిగ్గా మనకు చూస్తున్నారు కదా, ఫాస్ట్గా మనము ఎంత అల్లం కావాలంటే అంత అల్లం మనము ఇలా రుద్దుకోవచ్చు. ఇలా రుద్దితే చాలు, పై పొట్టు ఒకటే పోతుంది, మనకు అల్లం అనేది అస్సలు ఎక్కడ వేస్ట్ అవడం లేదు. నేను మీకు ఇంకొక ముక్క కూడా స్పూన్తో చూపిస్తాను చూడండి. స్పూన్తో అయితే మనకు చెక్క అనేది తీస్తుంటే ఇంకా మనకు తొక్క లోపల వరకు వెళ్ళిపోతుంది. స్పూన్తో అంత వేస్ట్ అవ్వవసరం లేదు మనకు. నాకు ఈ ఐడియా ఎలాగొచ్చిందంటే ఇంకా అప్పట్లో మా అమ్మ వాళ్ళు మాట్లాడుతూ మంచాల మీద నూల మంచాలన్నిటి ఉండేటివి అనమాట. అప్పుడు తాళ్ళతో కట్టిన మంచాలు దానిపైననే పెట్టేసి ఇలాగా రుద్దేవాళ్ళు అనమాట. ఇలా రుద్దితే ఇంకా ఈజీగా చూస్తున్నారు కదా, సింపుల్గా చూడండి, ఇలాగనే లోపు మనకు వచ్చేస్తుంది. మనము ఇది పిల్లలకైనా కానీ సరే చూపించవచ్చు. ఇది సింపుల్గా ఆడుతూ అయినా కానీ సరే మనకు అల్లం అనేది కొద్దిగా పాటు అయితే ఇంకా పర్వాలేదు, ఏ స్పూన్తో అయినా కానీ సరే మనము శుభ్రం చేసుకొని వండుకుంటాము. కాకపోతే ఇంకా ఎక్కువ అల్లం ఉందనుకోండి, ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు, మనం ఒక బిర్యానీ వండాలి. బిర్యానీ అంటే ఇంకా మనకు అల్లం అనేది ఎక్కువనే పడుతుంది. ఎవరు చెప్పినా కానీ సరే చిరాకే. ఆ స్పూన్తో మనము ఇలాగ తొక్క తీసేటప్పుడు ఒక్కొక్కసారి దీంట్లో ఉండేది మనకు జ్యూస్ అనేది రసం ఒక్కొక్కసారి గట్టిగా పట్టుకొని మనం తిక్కిన లోపే మన కంట్లో కూడా పడిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి మంట వచ్చేస్తుంది, కంట్లో పడిపోతే కళ్ళు కూడా మంట వచ్చేస్తాయి మనకు. ఇదైతే కనుక ప్రాసెస్ చాలా తేలిగ్గా ఉంది, చాలా బాగుందండి. ఎంత తేలిగ్గా అంటే అసలు సింపుల్ ప్రాసెస్ ఎంత బాగుందంటే ఈజీగా అయిపోతుంది. పైనుండి వచ్చేసి మనకు పని కూడా తేలిగ్గా ఉంది. మీరే చెప్పండి, ఇలా కూర్చొని మనం ఎంత అల్లమైనా కానీ సరే ఇలాగ శుభ్రం చేసుకోవచ్చు ఈజీగా. తొక్కను కూడా మీరు బాగా గమనించండి, కింద పడిపోయే పొట్టుని ఎలాగంటున్నారు.
తేలిగ్గా చిన్న స్మాల్ పొట్టు పడిపోతుంది. అంటే అల్లం అనేది దానికి అస్సలు అంటుకోవడం లేదు, జస్ట్ పొట్టు అంటే పొట్టే పడిపోతుంది రాలి. చూస్తున్నారు కదా, మన ఇంట్లో ఉన్న వస్తువుతో మనం తేలిగ్గా కష్టపడకుండా ఇది చూస్తున్నారా, చిన్న ముక్క అసలు పట్టుకున్న కూడా మనకి వీల్లేదు. కాకపోయినా కానీ సరే మనము దీనిపైన పెట్టి జస్ట్ ఇలాగంటే వెనుక స్పూన్తో అయితే వస్తుంది. ఇది అసలు రానే రాదు, చిన్న ముక్క కాబట్టి జారిపోతుంది స్పూన్తో అయితే. ఇంకా ఇలాగైతే ఇంకా మనకు తేలిగ్గా ఉంది. ప్రాసెస్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలాగుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు వచ్చిన ఐడియాస్ అన్నీ నేను ఇలాగ యూట్యూబ్లో పెడుతూనే ఉంటాను. మొన్న కూడా నేను ఆయిల్ డబ్బా అనేది జిడ్డు ఎలా వదలాలి అంటే జిడ్డు అనేది ఉంటుంది కదా ఆయిల్ డబ్బాకు, ఆ ప్రాసెస్ గురించి కూడా నేను చెప్పాను. నా ఛానల్లో వెళ్ళి ఒకసారి చూస్తే ఇంకా మీకు తెలుస్తుంది. చూస్తున్నారా, చిన్న స్మాల్ ముక్క. ఇదైతే కనుక మనము స్పూన్తో ఎలాగండి తీస్తాము, తీయలేము కదా, ముక్క అనేది వేస్ట్ అయిపోతుంది. దీంట్లో చూస్తున్నారా మట్టి బోల్డ్ ఉంది. మనకు అల్లం అనేది గీరాలి ఇలాగ అంటే కనుక ఇది ఎంత సులువుగా ఉంది మనకు, అవునా కాదా? జస్ట్ 2 సార్లు అలాగంటే అయిపోయింది. ఈ ముక్క కూడా మనకు వేస్ట్ అవ్వకుండా వచ్చేసింది. చూస్తున్నారా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. పొట్టు చూస్తున్నారా ఎంత బాగా ఎంత నీటి ఇటు పక్క వచ్చేసింది పొట్టు. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఇదే స్పూన్తో మీ ఎదురుగానే ఇదైనా కానీ సరే మనం స్పూన్తో చిన్న చిన్న ముక్కలు చేయాల్సిందే. ఎందుకంటారా, ఈ పాటల్లో తీయాలంటే ఇంకా స్పూన్తో అయినా కానీ సరే దూరదు కదా మనకు. ఇప్పుడైనా కానీ సరే స్పూన్తో తీయాలన్నా కానీ సరే మనం చిన్న చిన్న ముక్కలు చేయాల్సిందే. కాబట్టి అదేదో దీనిపైన మనము చేసామనుకోండి చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు చూడండి స్పూన్తో తీస్తున్నాను చూడండి, చూడండి చూడండి అంటే తొక్క అనేది మనకు అంటే కొద్దిగా వేస్ట్ అయిపోతుంది అనమాట. వేస్ట్ అయిపోతుంది పైనుండి వచ్చేసి చూడండి ఇలాగ మనం గీరేటప్పుడు కొద్దిగా మనము ఎక్కువ ఒత్తిడేసి ఇలాగ అన్నాం అనుకోండి, దీంట్లో ఉన్న పవర్ అంటే దీంట్లో ఉన్న జ్యూస్ వచ్చేసి మన కంట్లో పడితే మనకు ఎక్కువ మంట వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, అంటే స్కిన్ అనేది ఎక్కువ వచ్చేసింది అనమాట దీనికి తొక్క. ఇదైతే ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలాగుంది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా ఎంత మన పొట్టు అనేది అన్ని దిక్కినా కానీ సరే ఇంత పొట్టే మనకు వచ్చేసింది. ప్రాసెస్ కూడా చాలా బాగుందండి, ఈజీగా ఉంది, నాకు బాగా నచ్చింది. యథా మామూలుగా చిన్న చిన్న పీసెస్ ఎలాగైనా సరే అప్పట్లో మన పెద్దవాళ్ళు మీకు చాకు కావాలంటే చాకు, లేదంటే ఇంకా ఇంట్లో కత్తిపీట ఉందనుకోండి కత్తిపీట తీసుకొని మీరు కట్ చేసుకోవచ్చు ఇలాగ శుభ్రంగా. మిక్సీ జార్లో వేసేటప్పుడు కూడా పల్చగా ముక్కలు కట్ చేయండి. ఎందుకంటే ఇంకా మనం పెద్ద పెద్ద సైజ్ చేసామనుకోండి మన బిలేడ్లు అనేటివి మిక్సీ జార్ బిలేడ్లు పోతాయి. అందుకనేసి అది అల్లము ముక్కలు చిన్నగా చేసి మనం ఇలాగ వాటర్లో వేసి ఒక 2 నిమిషాలు శుభ్రంగా కడుక్కున్నాం అనుకోండి మనకు ఈజీగా అల్లం పేస్ట్ రెడీ అయిపోతుంది కొద్ది క్షణాలలోనే.